నిన్నటి రోజున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి వివిధ సంఘాల వారు, వివిధ పార్టీల వారు అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ వద్దకు వెళ్ళి నివాళులర్పిస్తున్న సందర్భంలో మా వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీమతి మంజుల గారు, మా నాయకులందరూ కలిసి వెళ్ళారు. మంజుల గారు అక్కడికి పైకి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు మడకసిరి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు వారు కూడా అక్కడికి వెళ్ళారు. ఈమె నివాళులర్పించే సందర్భంలో అక్కడికి ఒక ఉదుటున వచ్చిన ఎమ్మెల్యే గారు నోటికి వచ్చిన దుర్భాషలాడి తనను కిందికి దిగమని చెప్పడంతో ఆమె ఎంతో మనస్తాపానికి గురై ఏడ్చుకుంటూ కిందికి వచ్చి మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈనాడు ఒక దళిత మహిళను వైఎస్ఆర్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తకు ఎంతో గౌరవం ఇచ్చి ఒక గొప్ప స్థానంలో కూర్చోబెడితే ఈనాడు ఒక బాధ్యతైన శాసనసభ్యులు నోటికొచ్చినట్లు దురుసుగా ప్రవర్తించడం ఎంత మటుకు సమంజసమని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తుంది. ఎందుకు తనని దుర్భాషలు ఆడాల్సి వచ్చింది, ఎందుకు తనని మాట్లాడాల్సి వచ్చింది? ఎమ్మెల్యే గారు మీరు వెంటనే ఆవిడకు క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. అందులో భాగంగా దుర్భాషలు, దూషణలు, కొట్లు, పెట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక భాగమైతే మీరు తీసుకెళ్ళి ఈ పోస్టును ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఆ అమ్మాయి బాధను ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఏ విధంగా ఎంత అద్మానమైన మీ ఐటీడీపీ వారితో మీ పేటీఎం బ్యాచ్ తో సోషల్ మీడియాలో అసభ్యకరంగా నోటితో మనం ఉచ్చరించరాని పదాలు కూడా మీ ఇక్కడ ఉచ్చరిస్తుంటే ఏడుస్తున్న మహిళను చూసి మీరు పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారా? మీ సోషల్ మీడియా వాళ్ళని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఒక్క మహిళను కించపరిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మీరు చర్యలు తీసుకోకపోగా ఈ విధంగా మీరు శాసనసభ్యులు మాట్లాడినాక తర్వాత రాత్రి నుంచి ఇప్పటి వరకు, నిన్న జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల అబ్యూజ్డ్ మెసేజ్లు ఆవిడ మీద పెడుతున్నారే. ఇప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు? అదే మా వైపు నుంచి ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నుంచి చిన్న మెసేజ్ పాస్ చేస్తే వెంటనే సోషల్ మీడియా వారిపైన కేసులు కట్టి లోపల పెడుతున్నారు. ఈ రోజు పోలీసు వారు ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోలేదు? ఈ విధంగా నిన్నటి నుంచి అసభ్యకరంగా అమ్మాయిని మాట్లాడి బాధ పెడుతున్నారే, మీకేమన్నా న్యాయమా నేను అడుగుతున్నా. పోలీసు వారు చూసి ఎందుకు ఊరుకున్నారో నేను అడుగుతున్నా. అదే విధంగా ఏం మీకు షరా మామూలు అయిపోయింది. ఎవరైతే లోకేష్ బాబు గారికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో మీ శాసనసభ్యులు, ఎంఎస్ రాజు గారు ఒక శాసనసభ్యులే కాదు, టీటీడీ బోర్డు మెంబర్ కూడా, మీరు ఇలా మాట్లాడకూడదు అని మరీ మీకు తెలియజేస్తున్నాం. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి మంజులకని కూడా తెలియజేస్తున్నాం. అంతెందుకు, మొన్నటికి మొన్న అనంతపురం నగరంలో అనంతపురం శాసనసభ్యులు స్వయాన ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు గారి కోడలు, హరికృష్ణ గారి భార్య, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లినే నోటికొచ్చిన పదజాలంతో మాట్లాడితే ఒక్క క్షమాపణ లేదు. ఈనాడు ఎందుకు చెప్పిస్తారు మీరు? చెప్పు, దళిత మహిళని చులకనా మీకు? ఎందుకు అమ్మాయిని అలా మాట్లాడారు? మీరు చిన్న సమస్యను అక్కడే సమసిపోయేట్టుగా మాట్లాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యులు దాన్ని ఇంత పెద్దగా చేసి సోషల్ మీడియాలో ఇంత రాద్ధాంతం చేసి అమ్మాయిని నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తున్నారే, అదేమన్నా పద్ధతిగా ఉందని మిమ్మల్ని మరీ అడుగుతున్నా. వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. ఈ సోషల్ మీడియా పేటీఎం కుక్కలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా
సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయాలని కూడా తెలియజేస్తున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఎంఎస్ రాజు గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహంకి నివాళులు అర్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ సంఘాలు అనేక పార్టీ నాయకులు అక్కడ రావడం జరిగింది. మేము అక్కడ వెళ్లే సమయంలోనే ఎంఎస్ రాజు గారు దురుసుగా అక్కడ రావడం జరిగింది. వచ్చింది కాక అక్కడ మేమున్న పరిసర ప్రాంతంలోనే అక్కడ మంజుళ అక్క గారు ఆర్టీసీ చైర్మన్ ఆమె కూడా ఉన్నారు. కనీసం మర్యాద పూర్వకంగా వాళ్ళ విజ్ఞప్తి ప్రకారం అమ్మ ఒక్క నిమిషం మేము ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి అని వినయపూర్వకంగా చెప్పాల్సింది. అలాంటిది పోక ఒక దళితుడై ఒక దళిత మహిళని అంత దుర్భాషలాడి నీ అంతు చూస్తామనేదేమి, ఎవరు నువ్వు, నీ కథేమి అని ఇంకా నానా విధమైన మాటలు అక్కడ మాట్లాడి ఒక మహిళని గౌరవించపోగా రాజ్యాంగ నిర్మాతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సమీక్షంలోని ఇలాంటి దుర్భాషలాడి ఇలాంటి రాజ్యాంగ రహితమైన మాటలు మాట్లాడి మరొక్కసారి ఈరోజు కూటమి ప్రభుత్వం వారి నాయకులు ముఖ్యంగా ఎంఎస్ రాజు గారు ఆయన మాట్లాడిన తీరైతేమి, ఆయన ప్రవర్తించిన తీరేమైతేమి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నామనే డైరెక్ట్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇదేనా మీరు మహిళలకి గౌరవించడం? ఇదేనా మహిళల్ని మీరు? అదే మీ ఇంట్లో అమ్మ లేదా, అక్క లేదా, తల్లి లేదా, చెల్లి లేదా, కనీసం పెళ్ళం ఇలాగేనా మీరు మాట్లాడేది? కనీసం మీ తోటి కులస్తురాలే కదా ఆమె. కనీసం అది కూడా విచక్షణ రహితంగా ఆమెను మాట్లాడి ఎంత బాధాకరంగా మీరు మాట్లాడారంటే ఆ మీడియా ముందు వచ్చి కనీసం ఆమె గోడ వెళ్ళబోసుకుంటుంది. కనీసం నీకు ఒక సభ్యత సంస్కారం అన్న ఉంటే ఒక మహిళలు కదమ్మా ఏదో పొరపాటు జరిగిందని అక్కడే క్షమాపణ చెప్పలే, అది కూడా లేదు నీకు. నువ్వు కేవలం దళితుడు అంటే మాకు ఈరోజు దళితుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడంటే మాకు సిగ్గుగా ఉంది. ఇలాంటి నాయకుడా ఉండేది, ఒక దళితుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు అని మేము ఒక్కటే విన్నవించుకుంటాను. అది కూడా పోస్టు వీడియోలో సెండ్ చేస్తే మళ్ళీ పోస్టు ద్వారా దుర్భాషలు ఆడేసి ఇదేనా మీ సంస్కారం? మహిళలకు ఇచ్చేది ఇదేనా మీరు అని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమిస్తాం. ప్రతి ఒక్క మహిళకి మీ నాయకుడు అంటాడు కదా, ఏ మహిళ కన్నా అన్యాయం జరిగితే వెంటనే వాళ్ళకి శిక్షిస్తాం అని మాట్లాడతారే. ఇదేనా మీ నాయకులు మీ నేర్పించే సంస్కారం, మాట్లాడే విధానం? ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో మహిళలు పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్తాం. వెంటనే ఎంఎస్ రాజు గారు నివాళులు అర్పించడానికి మా మాజీ రీజనల్ ఆర్టీసీ చైర్మన్ గారైన మంజుల గారు రావడం జరిగింది. మంజుల గారితో పాటు ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు. మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడానికి గౌరవంగా వచ్చిన మహిళని కించపరిచి మాట్లాడడము, అవమానించడము, ఒక మహిళ అని కూడా చూడకుండా మరి మడకశిర ఎమ్మెల్యే గారైన ఎంఎస్ రాజు గారు ఎందుకు ఆయన గౌరవాన్ని తగ్గించుకొని ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను కించపరిచి మాట్లాడడము, అవమానించడము ఇది తగునా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎంఎస్ రాజు గారు, మీరు ఏ కులంలో పుట్టారు? మీ జాతి బిడ్డ అని ఒక్కసారి మీరు ఆలోచించలేదా? ఇక్కడ పార్టీలు కాదు, రాజకీయాలు కాదు, ఒక కులాన్ని చూడండి. మీరు ఒక అంబేద్కర్ గారిని గౌరవించడానికి, నివాళులు అర్పించడానికి ఒక మహిళగా తను వస్తే ఆమెను అగౌరవపరిచి అవమానించి అంతమందిలో ఒక మహిళ అని చూడకుండా మీరు మాట్లాడడము తగును కాదు. దయచేసి ఇంకొకసారి మహిళలను కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడితే మహిళలమైన, మన దళిత జాతి బిడ్డలమైన మహిళలందరూ కూడా ఏకమై ఇలాంటి ఇంకొకసారి మహిళను మాట్లాడే పురుషులు ఎవరైనా ఉంటే మేము ఊరికే ఉండము అని సందర్భంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంజుల గారు పూలమాల వేసేదానికి పోయినప్పుడు ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే, మడకశిర ఎమ్మెల్యే, తను అవమానంగా మంజుల గారికి మాట్లాడారు. తక్షణమే తనకి క్షమాపణ కోరాలని కోరుకుంటూ, మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్టీలకు గౌరవం మరియు అవకాశం పెరిగింది. ఎస్టీలకు న్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గౌరవం ఇప్పుడు ఎక్కడ పోయింది? ఆ గౌరవం ఎందుకు దళితులకి ఇవ్వడం లేదు? ఎస్టీలకు మర్యాద ఎందుకు ఇవ్వడం లేదు? తను తక్షణమే ఎంఎస్ రాజు గారు క్షమాపణ మంజుల గారికి కోరాలని కోరుకుంటూ